ఒకప్పుడు దేశంలోనే నంబర్ 1 పోర్టు సరకు రవాణాలో ప్రపంచ రికార్డు సాధించిన పోర్టులలో ఒకటి విశాఖపట్నం పోర్టుకు ఇవన్నీ గత చరిత్రే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పారిశ్రామిక విశ్లేషకులకు సమాధానం ఇచ్చేలా 2016-17 ఆర్థిక సంవత్సరానికి 7% వృద్ధిని సాధించి పునర్వైభవాన్ని చాటింది. ప్రస్తుతం ఈ ఏడాది అదే స్థాయిలో పనితీరు కనబర్చేందుకు రంగం సిద్ధం చేసింది. జాతీయ అంతర్జాతీయ పోటీ విధానాలకు అనుగుణంగా తన శైలిలో మార్పులు చేసుకుని మౌలిక సదుపాయాల విస్తరణ, ఉత్తమ సేవల అందుబాటు కోసం మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెట్టింది. ఉన్నత ప్రమాణాలను ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న లోటుపాట్లను దిద్దుబాటులో కొత్త ఒరవడిని అనుసరిస్తోంది. 4 ఏళ్ల తర్వాత ధనాత్మక వృద్ధి సాధించడం ద్వారా తమకు లభించిన ప్రోత్సాహాన్ని కొత్త దృక్కోణంలో స్థిరీకరణ చేసుకునేందుకు యత్నిస్తోంది. తనతో పాటు భాగస్వాములుగా ఉన్న వివిధ బెర్తుల నిర్వాహక సంస్థలను కూడా వృద్ధి పరుగులో చురుకును పెంచింది విశాఖ పోర్టు. విశాఖపట్నం సహజ నౌకాశ్రయం ఇన్నర్ హార్బర్ 100 హెక్టార్లలోనూ, ఔటర్ హార్బర్ 200 హెక్టార్లలోనూ ఉంది. ఇన్నర్ హార్బర్ లోతు 14.50 మీటర్లుగాను, ఔటర్ హార్బర్ లో 18.10 మీటర్లుగా ఉంటుంది. ఇన్నర్ హార్బర్ లో 18 బెర్తులు ఉంటే ఔటర్ హార్బర్ లో 6 బెర్తులు ఉన్నాయి. ఇందులో 7 బెర్తులు బహుళ ప్రయోజనకారిగా ఉంటే కొన్నింటిని కేవలం ఎరువులు, రసాయనాల రవాణాకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇవి కాకుండా కేవలం ముడి ఇనుము రవాణా కోసం ప్రత్యేకంగా 2 బెర్తులు ఉన్నాయి. అతి లోతైన జనరల్ కార్గో బెర్త్ కాకుండా క్రూడాయిల్ కోసం, ఎల్పీజీ కోసం వేర్వేరుగా బెర్తులు ఉన్నాయి. విశాఖ కంటైనర్ టెర్మినల్ ద్వారా కంటైనర్ కార్గో రవాణాకు అనువుగా బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 98.48 మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయగల సామర్థ్యం విశాఖ పోర్టుకు ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 61.02 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయడం ద్వారా దాదాపు 62% సామర్థ్య వినియోగం సాధించినట్టయింది. అంతర్జాతీయంగా లాభాల బాటలో నడిచే పోర్టుల సామర్థ్య వినియోగం 70% కంటే ఎక్కువగా ఉంటోంది. అంతర్జాతీయంగా ఉన్న సూత్రం ప్రకారం బెర్తులు నౌకల కోసం వేచి చూడడమన్నది మంచి పరిణామం. నౌకలు బెర్తుల కోసం వేచి చూడాల్సి రావడం మంచిది కాదు. అంటే రద్దీ ఎక్కువ కావటం వల్ల సరుకు వేరే పోర్టులకు తరలిపోయే అవకాశం ఉంటుంది. లివీ ఛార్జెస్ అంటే మనం లేబర్ డిప్లాయ్ చేసినప్పుడు కలెక్ట్ చేసే లివీ ఛార్జెస్ పూర్తిగా ఆల్మోస్ట్ బ్రేక్ బల్క్ క్లీన్ కార్గోని ఎంకరేజ్ చేయడానికి 100% రిబేట్ ఇవ్వడం జరిగింది. అలాగే బల్క్ కార్గో మీద కూడా సబ్స్టాన్షియల్ రిడక్షన్, ఆల్మోస్ట్ 50% రిడక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మన కంటైనర్ వాల్యూమ్స్ పెంచడానికి కంటైనర్ వెసల్స్కి పోర్ట్ రిలేటెడ్ ఛార్జెస్, అలాగే వాళ్ళకి అదర్ రిలేటెడ్ ఛార్జెస్ కూడా సబ్స్టాన్షియల్గా తగ్గించడం జరిగింది. ఇప్పుడు పోర్టుకు వచ్చిన నౌక సగటున 3.75 రోజులు అన్లోడింగ్ కానీ లోడింగ్ కానీ తీసుకుంటున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని నౌకాశ్రయాలలో ఉన్న పరిస్థితులు, యాంత్రీకరణ దృష్ట్యా ఈ సగటును 3 రోజులకు తీసుకురావాలని ప్రధాన మంత్రిత్వ కార్యాలయం దేశంలో అన్ని పోర్టులకు లక్ష్యంగా నిర్దేశించింది. అంతర్జాతీయ సగటు మాత్రం 2 రోజులుగా ఉంది. ప్రధాని కార్యాలయం ఇచ్చిన లక్ష్యాన్ని ఈ ఏడాదిలో సాధించగలమని విశాఖ పోర్టు చెబుతోంది. పోర్టులో విశాఖ కంటైనర్ టెర్మినల్ కంటైనర్ కార్గోకు ప్రత్యేకమైనది. వేదాంత, ఆదానీలు బొగ్గు కోసం, ఎస్ఆర్ సంస్థ ముడియినుము కోసం ప్రత్యేకంగా బెర్తులను నిర్వహిస్తున్నాయి. ఏబీజీ మల్టీమోడల్ కమోడిటీస్ టెర్మినల్, వైజాగ్ సీపోర్టులు కూడా సరకు రవాణాకు సిద్ధమైన బెర్తులను నిర్వహిస్తున్నాయి. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కోసం పూర్తిస్థాయిలో భద్రతా ప్రమాణాలను పాటించి విస్తారమైన సదుపాయాలు ఉన్న బెర్త్ కూడా ఉంది. ఇతర లిక్విడ్ కార్గోల రవాణాకు కూడా అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఎరువుల ముడిసరుకు రవాణా కోసం కోరమండల్, అల్యూమినా, కాస్టిక్ సోడా రవాణా కోసం 4 బెర్తులు నిర్వహిస్తున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున కస్టమ్స్ క్లియరెన్స్ కావాల్సిన సరుకులు, నౌకలు ఉంటాయి. వాటి కోసం కస్టమ్స్ క్లియరెన్స్ ఆన్లైన్లోనే 24 గంటల్లోనే ఇచ్చేట్టుగా విధానాన్ని అమలు చేయడం కూడా కలిసి వచ్చే అంశం. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ కస్టమ్స్ దాదాపు 4,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని వసూలు చేయగలిగింది. పోర్టుతో రైల్వేల అనుసంధానం విశాఖ పోర్టుకు బాగా కలిసి వస్తున్న అంశం. సమస్యలు ఉన్నప్పటికీ సమన్వయం ద్వారా వీటిని అధిగమించేందుకు యత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు రైల్వేలకు అత్యధిక ఆదాయం తీసుకువచ్చిన బొగ్గు రవాణా బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున కొత్త సరకు రవాణాపై దృష్టి పెట్టింది. That work was sanctioned between Vijayanagaram and Visakhapatnam and down below. So we have now 3 lines, part sections. We have automatic signaling territory which allows you to move more trains.
But the whole third line right up to the east coast have to be come up. There was also talk of, so this government when it came up, it actually focused on large scale doubling of projects instead of going in for new lines. Say railways traditionally for different political reasons were announcing new lines which were actually not very, very viable, which resulted in drain of resources. So in last 3 years we are focusing on capacity augmentation, and with the present minister actually in the first budget when the government presented in 2014 pumped in a lot of money into doubling projects. క్లీన్ కార్గో విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న విశాఖ పోర్టు ఇందుకు అనుగుణంగా కాంకర్తో ఏకంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. దీనిపై తమ ఖాతాదారులకే కాకుండా దేశవ్యాప్తంగా విదేశీ సరకు రవాణాకు రహదారి మార్గం కన్నా రైలు మార్గం, అది కంటైనర్ల ద్వారా సురక్షితం, లాభమన్న అంశాన్ని తెలియజెప్తోంది. Concur is a Navaratna company working under Ministry of Railways. It has got a pan-India presence with more than 69 ICD terminals and 18 MMLPs, out of which some of them are fully functional, some of them like what you can see in Visakhapatnam MMLP, which is almost now we are completing stage. We already started the rail-based train services from the February of this year, and by the next year March we are going to complete all the facilities which are required for the trade, both for the domestic as well as for the exim traffic. We are soon starting the services to Nepal also from Visakhapatnam. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే దేశంలో భారీ పోర్టులపై మళ్లీ ఆశలు చిగురుస్తున్నట్టు అనిపిస్తోంది. అనుకూల వృద్ధి రేటుకు ఈ ఏడాది నాంది పలకడం ఒక మంచి పరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది విశాఖపట్నం పోర్టు 7% వృద్ధి రేటు నమోదు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు సంబంధిత కార్గో రవాణా తగ్గుముఖం పట్టినా ఇనుము, కంటైనర్ కార్గోలలో గణనీయమైన పురోగతి కనిపించడం వల్ల మొత్తం మీద సానుకూల ఫలితాలను విశాఖ పోర్టు సాధించింది. ఒకప్పుడు దేశంలో మేజర్ పోర్టులలో నెంబర్ 1 గా నిలిచిన విశాఖ పోర్టు గత 4 ఏళ్లుగా రుణాత్మక వృద్ధిని చవిచూసింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, ఇతర కార్గోల సానుకూలత లేకపోవడం వంటి వాటి వల్ల ఈ పోర్టు కార్గో నిర్వహణ సామర్థ్యం మందగించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సానుకూల ఫలితాలు సాధించగా, అదే సమయంలో ప్రైవేటు పోర్టులు రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేయడం గమనించాల్సిన అంశం. మేజర్ పోర్టులు ధనాత్మక వృద్ధి నమోదు చేసుకోవడం, ప్రైవేటు పోర్టుల వృద్ధి మందగించడం వల్ల ఈ ఏడాది విశాఖ పోర్టుకు బాగా కలిసి వస్తుందన్న అంచనాలు బలపడుతున్నాయి. లిక్విడ్, క్లీన్ కార్గో, కంటైనర్ కార్గోలపై దృష్టి పెట్టిన విశాఖ పోర్టు 2017-18 సంవత్సరానికి మొత్తం 65 మిలియన్ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా పెట్టుకుంది. పోర్టు ఆధునికీకరణ పనులను వేగవంతం చేయడం ద్వారా రానున్న 2 ఏళ్లలో యాంత్రీకరణ ద్వారా రవాణా మరింత జోరందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా రుణాత్మక వృద్ధితో ఇబ్బంది పడుతున్న మేజర్ పోర్టులకు ఇది శుభసూచకం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ భారీ నౌకాశ్రయానికి లేని సవాలు విశాఖపట్నం పోర్టుకు ఉంది. కేవలం 10 కిలోమీటర్ల లోపునే ఒక ప్రైవేటు పోర్టు గంగవరంలో ఉంది. ఆ పోర్టుతో ధరల తగ్గింపు వంటి అంశాలలో పోటీపడడం ప్రధానమైన అంశంగా తయారైంది. ఈ ఏడాది గంగవరం పోర్టు కంటే వృద్ధి రేటులో ఈ ప్రభుత్వ రంగ సంస్థ గట్టి పోటీ ఇవ్వడం మంచి పరిణామంగానే విశాఖ పోర్టు వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వివిధ అంశాలలో రాయితీలు, నౌకలు వేచి చూడాల్సిన సమయం వంటివి గణనీయంగా తగ్గించుకోగలుగుతున్నాయి. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు లక్ష్యాల సాధనపై అంచనాలను పెంచుతున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.